ఒసేయ్, ఇందాక పసుపు రాసి నాకు వద్దంటున్నా సరే, నా కాళ్ళకి నరకం చూపించిందే కాక మళ్ళీ లాజిక్లు అడుగుతున్నావేంటే? లాజిక్లు? ఓ, పసుపు రాసిన మంటకి ఇది ప్రతీకారం అన్నమాట. అమ్మో, ముసలిది మామూలుది కాదు. చూడు, పెత్తనం ఊరికే రాదే. ఈ ఇంటి పెద్ద కోడలిగా నీకు పెత్తనం రావాలంటే ముందా తులసిని ఓడించాలి. కాని నువ్వేం చేస్తున్నావే? ప్రతిసారి నువ్వు ఓడిపోయి మమ్మల్ని కూడా ఓడిస్తున్నావు. ఒసేయ్, నీకు నిజంగా పెత్తనం వచ్చి పెత్తనం చెయ్యాలి అంటే నువ్వు గెలవాలి, మమ్మల్ని గెలిపించాలి. అర్థమైందా? ఆ బుద్ధుడికి బోధి వృక్షం కింద జ్ఞానోదయం అయినట్టు నీకు నా చేతి దెబ్బ తగిలితే గాని జ్ఞానోదయం అవ్వలేదు. చూడు, మొత్తానికి ఈ కథ పరమార్థం ఏంటంటే, దెబ్బలు తిన్నా సరే పై చెయ్యి మనదే అవ్వాలి అని. అర్థమైందానే? అర్థమైంది. చూడమ్మా, చూడు, నువ్వంటే నాకు ఏ కోపం లేదే, చాలా ప్రేమ. కానీ నిన్నెందుకు కొట్టానో తెలుసా? దెబ్బలు తినైనా సరే గెలవడం నేర్చుకోవాలి కాబట్టి. అర్థమైందా? ఇక నుంచి గెలుపు కోసం ప్రయత్నించు. పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేసి నీ దరిద్రాలు మా నెత్తి మీదకి తీసుకురాకు. అర్థమైందా? అమ్మా, ఈ ముసలిది మామూలుది కాదు. పట్టు తగ్గింది అని అనుకున్నాను కానీ అబ్బా, పట్టిన పట్టు పట్టకుండా నన్ను చేత కొట్టింది. నగలిచ్చింది ప్రేమతో కాదన్నమాట, కోపంతో అన్నమాట. అమ్మో, ఈ నగలొద్దు ఏమొద్దు. మళ్ళీ ముసలిది చూస్తే ఏంటి ఇంకా నగలేసుకున్నావా అని మళ్ళీ ఇష్టం వచ్చినట్టు కొడుతుంది. అమ్మో, నాకేమొద్దు, ఎక్కడొక్కడ పెట్టేయాలి. జాను, ఇది కూడా తీసుకెళ్ళు. ఆ ప్రసాదం కూడా తీసుకురా. జాను, నువ్వు ఒక పని చెయ్యి. అక్కడ మనం ప్రసాదం పెట్టాం కదా, అదొక క్యారేజ్లో ప్యాక్ చెయ్యి. నేను బావగారికి తీసుకువెళ్తాను. అత్తయ్యకి నేను కంకణం కట్టేసి. అలాగే అక్క, ఇదిగో. సరే, నువ్వు వెళ్ళు. అమ్మా తులసి, నువ్వెళ్ళి మీ అత్తయ్య గారికి కంకణం కట్టి బాబు దగ్గరికి వెళ్ళి క్యారేజ్ ఇచ్చిరా. అప్పటి వరకు ఈ అఖండ దీపం కొండెక్కకుండా నేనిక్కడే ఉంటాను. అలాగేనమ్మా. అత్తయ్య, అత్తయ్య, చెప్పమ్మా. మీ చెయ్యి ఇలా ఇవ్వండి. ఏంటమ్మా, ఎందుకు ఉన్నపళంగా పూజ మొదలుపెట్టావు? అదే అత్తయ్య, అటు పుట్టినిల్లు ఇటు మెట్టనిల్లు బాగుండాలని, అందరికీ మంచి జరగాలని ఈ పూజ మొదలు పెట్టాను. ఎంత మంచి మనసమ్మా నీది. అటు పుట్టినింట్లో మీ అన్నయ్య, ఇటు మెట్టినింట్లో కీర్తి బాగుండాలని నువ్వు పడే తపన నాకు అర్థమవుతుందమ్మా. నన్ను క్షమించండి అత్తయ్య.
కొడుకు జైల్లో ఉన్నాడని చెప్తే మీరు తట్టుకోలేరని నిజం దాస్తున్నాను. ఆయన క్షేమంగా తిరిగి రావాలని, మళ్ళీ మీ ఆరోగ్యం కుదుట పడాలన్నదే నా ఈ పూజ వెనుక ఉద్దేశం. జైలుకెళ్ళి మొగుడికి ప్రసాదం పెడతావా? ఇప్పుడు ఈ ప్రసాదమే నా ఆయుధం. బాధపడకమ్మా, నీ సంకల్పం తప్పకుండా నెరవేరుతుంది. ఆ అమ్మవారి దయ వల్ల మీ నోటి వాక్కు ఫలిస్తే నాకు అంతకంటే కావాల్సిందేం లేదత్తయ్య. సరే, మీరు రెస్ట్ తీసుకోండి అత్తయ్య. వస్తాను. ఈ దెబ్బతో సిద్ధు పైకి పోతాడు, ఈ తులసి జైలుకు పోతుంది. అప్పుడు పెద్ద కోడలిగా ఇంటి పెత్తనమంతా నాకే వస్తుంది. ఎవరు చూడలేదు కదా? అమ్మయ్యా. నా గుండె పగిలిపోతుంది తులసి. ఒక్కసారి నా వైపు చూడు. తులసి,